నమస్కారం మిత్రులారా. ఆచార్యాస్ ఏపీ డిఎస్సి 2026 ప్రిపరేషన్కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం నుండి కొన్ని చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ను చూద్దాం. పదండి, మొదలు పెడదాం. సరే, మన మొదటి సెక్షన్ కవులు, రచనలు మరియు సాహిత్యం. విజయనగర వైభవంలో సాహిత్యం పాత్ర చాలా పెద్దది. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశ్న 1. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ మనుచరిత్ర, ఆప్షన్ బి జాంబవతీ కళ్యాణం, ఆప్షన్ సి ఆముక్తమాల్యద, ఆప్షన్ డి పాండురంగ మహాత్యం. మీ సమయం ఇప్పుడు మొదలవుతుంది. సరైన సమాధానం ఆప్షన్ బి జాంబవతీ కళ్యాణం. ఆయన ఉషాపరిణయం అనే మరో సంస్కృత గ్రంథాన్ని కూడా రచించారు. ప్రశ్న 2. పారిజాతాపహరణం గ్రంథాన్ని రచించిన అష్టదిగ్గజ కవి ఎవరు? ఆప్షన్ ఏ నందితిమ్మన, ఆప్షన్ బి అల్లసాని పెద్దన, ఆప్షన్ సి తెనాలి రామకృష్ణుడు, ఆప్షన్ డి పింగళి సూరన. ఆలోచించండి. సరైన సమాధానం ఆప్షన్ ఏ నందితిమ్మన. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకరు. ప్రశ్న 3. పాండురంగ మహత్యం గ్రంథకర్త ఎవరు? ఆప్షన్ ఏ ధూర్జటి, ఆప్షన్ బి తెనాలి రామకృష్ణుడు, ఆప్షన్ సి రామరాజభూషణుడు, ఆప్షన్ డి అయ్యలరాజు రామభద్రుడు. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి తెనాలి రామకృష్ణుడు. ఈయన తన తెలివితేటలకు, పాండిత్యానికి చాలా ప్రసిద్ధులు. ప్రశ్న 4. శ్రీకాళహస్తీశ్వరం మహత్యం రచించిన శివభక్త కవి ఎవరు? ఆప్షన్ ఏ ధూర్జటి, ఆప్షన్ బి మల్లన, ఆప్షన్ సి నంది తిమ్మన, ఆప్షన్ డి పింగళి సూరణ. సమాధానమేమయుంటుంది? సరైన సమాధానం ఆప్షన్ ఏ ధుర్జటి. ఈయన గొప్ప శివభక్తుడు మరియు అష్టదిగ్గజాలలో ఒకరు. 5వ ప్రశ్న. మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించిన విజయనగర పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి హరిహరరాయలు, ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ సి ప్రౌఢదేవరాయలు, ఆప్షన్ డి సాలువ నరసింహరాయలు. గెస్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ సి ప్రౌఢదేవరాయలు. ఈయన సంగమ వంశానికి చెందిన గొప్ప పాలకుడు మరియు సాహిత్య పోషకుడు. ఇప్పుడు మనం 2వ విభాగానికి వెళ్దాం. ఈ సెక్షన్ పేరు విదేశీ యాత్రికులు. ఆనాటి విజయనగర వైభవాన్ని చూసి ఎవరు ఏమని రాశారో చూద్దాం. ప్రశ్న 6. మొరాకో దేశయాత్రికుడు ఇబన్ బటూటా ఎవరి కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించాడు? ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ బి మొదటి హరిహరరాయలు, ఆప్షన్ సి అచ్యుతదేవరాయలు, ఆప్షన్ డి సదాశివరాయలు. ఆలోచించండి. సరైన సమాధానం ఆప్షన్ బి మొదటి హరిహరరాయలు. ఈయన సామ్రాజ్యం ప్రారంభ దశలోనే సందర్శించాడన్నమాట. 7వ ప్రశ్న. పోర్చుగీస్ యాత్రికుడు ఫెర్నాండో న్యూనెస్ ఎవరి పాలనాకాలంలో విజయనగరాన్ని సందర్శించాడు? ఆప్షన్ ఏ రెండవ దేవరాయలు, ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ సి అచ్యుతదేవరాయలు, ఆప్షన్ డి ఆళియ రామరాయలు. మీ సమయం. సరైన సమాధానం ఆప్షన్ సి అచ్యుతదేవరాయలు. న్యూనీస్ గుర్రాల వ్యాపారి. ఆయన రచనలు ఆ కాలానికి ఒక ముఖ్యమైన ఆధారం. ప్రశ్న 8. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికులు ఎవరు? ఆప్షన్ ఏ నికోలో కాంటి మరియు అబ్దుల్ రజాక్, బి డొమింగో పేస్ మరియు డువార్టే బార్బోసా, సి ఇబన్ బటూటా మరియు నూనీస్, డి మార్కోపోలో మరియు వాస్కోడగామా. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి డొమింగో పేస్ మరియు డువార్టే బార్బోసా. వీళ్ల రచనలు శ్రీకృష్ణదేవరాయల పాలనలోని వైభవాన్ని వివరంగా వర్ణించాయి. సరే, 3వ విభాగానికి వచ్చేశాం. ఈ సెక్షన్ రాజకీయ మరియు సామాజిక అంశాలు. విజయనగర సామ్రాజ్యం యొక్క పరిపాలన, సమాజం ఎలా ఉండేదో చూద్దాం. 9వ ప్రశ్న. విజయనగర సామ్రాజ్య స్థాపనకు హరిహర మరియు బుక్కరాయలకు ప్రేరణ ఇచ్చిన గురువు ఎవరు? ఆప్షన్ ఏ రామానుజాచార్యులు, ఆప్షన్ బి విద్యారణ్యస్వామి, ఆప్షన్ సి వ్యాసరాయలు, ఆప్షన్ డి మధ్వాచార్యులు. మీ సమయం మొదలవుతుంది. సరైన సమాధానం ఆప్షన్ బి విద్యారణ్యస్వామి. ఆయన ప్రోత్సాహంతోనే ఈ సామ్రాజ్యం స్థాపించబడింది. ప్రశ్న 10. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ జ్ఞాపకార్థం నిర్మించిన నగరం పేరేమిటి? ఆప్షన్ ఏ హోస్పేట, ఆప్షన్ బి నాగలాపురం, ఆప్షన్ సి తిరుపతి, ఆప్షన్ డి చంద్రగిరి. ఆలోచించండి. సరైన సమాధానం ఆప్షన్ బి నాగలాపురం. ఈ నగరం ఆయన మాతృప్రేమకు నిదర్శనంగా నిలుస్తుంది.
11వ ప్రశ్న. విజయనగర సామ్రాజ్యంలో ఉత్పత్తిలో ఎన్నో వంతును భూమి శిస్తుగా వసూలు చేసేవారు? ఆప్షన్ ఏ 3/1 వంతు, బి 4/1 వంతు, సి 6/1 వంతు, డి 10/1 వంతు. రైట్. సరైన సమాధానం ఆప్షన్ సి 6/1 వంతు. ఈ పన్ను విధానాన్ని శిస్తు అని పిలిచేవారు. ఇదే రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రశ్న 12. భాగవతం నుండి ఉద్భవించిన ఇతివృత్తాలతో ప్రదర్శించే ప్రసిద్ధ నృత్య రూపకం ఏది? ఆప్షన్ ఏ భరతనాట్యం, ఆప్షన్ బి కూచిపూడి, ఆప్షన్ సి యక్షగానం, ఆప్షన్ డి కథకళి. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యక్షగానం. విజయనగర కాలంలో యక్షగానం ఒక ప్రసిద్ధ జానపద కళారూపమన్నమాట. ప్రశ్న 13. విజయనగర పాలకులు విదేశాల నుండి, ముఖ్యంగా అరేబియా నుండి వేటిని ఎక్కువగా దిగుమతి చేసుకునేవారు? ఆప్షన్ ఏ ఏనుగులు, ఆప్షన్ బి గుర్రాలు, ఆప్షన్ సి వజ్రాలు, ఆప్షన్ డి పట్టు వస్త్రాలు. మీ సమయం. సరైన సమాధానం ఆప్షన్ బి గుర్రాలు. నాణ్యమైన యుద్ధగుర్రాలను దిగుమతి చేసుకోవడం వారి సైన్యాన్ని బలోపేతం చేయడానికి చాలా కీలకం. ఓకే, మనం చివరి విభాగానికి వచ్చేశాం. సెక్షన్ 4. ఇతర రాజవంశాలు మరియు నిర్మాణాలు. విజయనగర చరిత్రలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలలో చూద్దాం. 14వ ప్రశ్న. హంపీ వద్ద ఉన్న విజయనగర శిథిలాలను 1800లలో వెలుగులోకి తెచ్చిన ఇంజనీర్ లేదా పురాతత్వవేత్త ఎవరు? ఆప్షన్ ఏ అలెగ్జాండర్ కనింగ్హామ్, బి కర్నల్ కొలిన్ మెకెంజీ, సి జాన్ మార్షల్, డి జేమ్స్ ప్రిన్సెప్. ఆలోచించండి. సరైన సమాధానం ఆప్షన్ బి కర్నల్ కొలిన్ మెకెంజీ. ఈయన సర్వే ఆఫ్ ఇండియాకు మొదటి సర్వేయర్ జనరల్. ప్రశ్న 15. విజయనగరంలో ప్రసిద్ధమైన విఠలస్వామి మరియు హజారా రామస్వామి ఆలయాలలో నిర్మించినది ఎవరు? ఆప్షన్ ఏ రెండవ దేవరాయలు, బి శ్రీకృష్ణ దేవరాయలు, సి అచ్యుత దేవరాయలు, డి తిరుమల రాయలు. రైట్. సరైన సమాధానం ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు. ఈ ఆలయాలు విజయనగర వాస్తుశిల్పం యొక్క గొప్పతనానికి ప్రతీకలు. 16వ ప్రశ్న. విజయనగర సామ్రాజ్యానికి చివరి పాలకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఆళియ రామరాయలు, బి సదాశివరాయలు, సి 3వ శ్రీరంగరాయలు, డి 2వ వెంకటపతి రాయలు. గెస్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ సి 3వ శ్రీరంగరాయలు. ఈయన అరవీటి వంశానికి చివరి పాలకుడు. ప్రశ్న 17. రెడ్డిరాజులు తమ రాజధానిని అద్దంకి నుండి ఎక్కడికి మార్చారు? ఆప్షన్ ఏ రాజమండ్రి, బి కొండవీడు, సి కొండపల్లి, డి వినుకొండ. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ బి కొండవీడు. రెడ్డిరాజుల కింద కొండవీడు ఒక ముఖ్యమైన రాజకీయ కేంద్రంగా ఉండేది. 18వ ప్రశ్న. బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చిన సుల్తాన్ ఎవరు? ఆప్షన్స్ చూద్దాం. ఏ అల్లావుద్దీన్ బహమన్ షా, బి ఫిరోజ్ షా, సి అహ్మద్ షా, డి మొహమ్మద్ షా 3. సరైన సమాధానం ఆప్షన్ సి అహ్మద్ షా. ఈ రాజధాని మార్పు వ్యూహాత్మక పరిపాలనా కారణాల వల్ల జరిగింది. ప్రశ్న 19. సాలువ రాజవంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ సాలువ నరసింహరాయలు, బి ఇమ్మడి నరసింహరాయలు, సి వీర నరసింహరాయలు, డి తిరుమలరాయలు. మీ సమయం. సరైన సమాధానం ఆప్షన్ ఏ సాలువ నరసింహరాయలు. ఈయన సామ్రాజ్యాన్ని పతనం నుండి కాపాడిన 2వ రాజవంశ స్థాపకుడు. ఇక చివరి ప్రశ్న 20. తల్లికోట యుద్ధంలో విజయనగరానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో ఏ రాజ్యాలు ఉన్నాయి? ఆప్షన్స్ చూడండి. ఏ బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బి ఢిల్లీ, ఆగ్రా, లాహోర్, సి మదురై, తంజావూరు, కాంచీపురం, డి మైసూర్, ట్రావెన్కోర్, కొచ్చిన్. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ ఏ. ఈ దక్కన్ సుల్తానుల కూటమి విజయనగర సామ్రాజ్య పతనానికి దారితీసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ కోసం ఇలాంటి ఇంకా ఎన్నో ముఖ్యమైన ఎంసీక్యూస్ను ప్రాక్టీస్ చేయాలంటే ఆచార్యస్ ఏపీడీఎస్సీ 2026 వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.